మ్యాక్స్ కిచ్చా సుదీప్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందండి. Now that you rubbed me wrong, I'll finish the game. సరే, ఇదేదో కన్నడ సినిమా అయినప్పటికీ ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియాగా మారుస్తున్నారు కాబట్టి 4-5 భాషల్లో టీజర్ రిలీజ్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే టీజర్ మొత్తం ఇంగ్లీష్ ఫాలో అయ్యారు. బాబా బ్లాక్ షీప్ అంటూ ఆ క్యారెక్టర్స్ని పరిచయం చేస్తూ ఫైనల్గా యూ రబ్డ్ మీ రాంగ్, ఐ విల్ ఫినిష్ ద గేమ్ అంటూ మొత్తానికి ఇంగ్లీష్లో మొదలుపెట్టి ఇంగ్లీష్లోనే ఎండ్ చేశారు. ఇలా చేయడం వల్ల ఏంటయ్యా లాభం అంటే భాషకో టీజర్ చొప్పున రిలీజ్ చేయక్కర్లేదు. టీజర్ మొత్తం ఇంగ్లీష్ ఫాలో అయ్యారు. సరే, ఈ మధ్య ఈ టెక్నిక్ చాలామంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ మ్యాక్స్ మూవీ మాత్రం ఆ కేజీఎఫ్ని సలార్ని ఫాలో అయినట్టు అనిపించింది. కోర్స్ సహజం, అది కన్నడ సినిమా కాబట్టి ఆ సక్సెస్ని అనుకరించడం సహజం. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే సలార్ టీజర్లో కూడా ఆ టీను ఆనంద్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ, అది కూడా స్లోగా ఒక్కో పదం రివీల్ చేస్తూ యానిమల్స్, డైనోసార్ అంటూ హీరోని ఎలివేట్ చేస్తుంటాడు. Lion, cheetah, tiger, elephant. Very dangerous bird. Not in Jurassic Park. ఇందులో కూడా అదే స్టైల్. బాబా బ్లాక్ షీప్, హ్యావ్ యూ ఎనీ క్లూ అంటే నో సార్, ఐ జస్ట్ సా మెనీ బాయ్స్ ఫ్లూ, వన్ ఈజ్ స్కౌండ్రల్ అని చెప్పి పాప మన సునీల్ని చూపించారు. సరే, స్కౌండ్రల్ అని అంటే అన్నారు కానీ పుష్ప పుణ్యమా అని మొత్తానికి అటు తమిళంలోనే కాదు కన్నడంలో కూడా మనవాడు మంచి విలన్ అయిపోతున్నాడు అనమాట. ఆ తర్వాత వన్ ఈజ్ డేమ్ అన్నారు. డేమ్ అంటే ఒక పవర్ఫుల్ లేడీకి ఇచ్చే టైటిల్ లాంటిది. అఫ్ కోర్స్ ఆ డేమ్ అన్నదాన్ని హ్యూమరస్ గా కూడా యూజ్ చేస్తుంటారు. సరే, మరి వరలక్ష్మి శరత్ కుమార్ కి మ్యారేజ్ అది అయిపోయింది, మరి అంత డేమ్ గా నటిస్తుందా లేదా చూద్దాం. రెస్ట్ ఆఫ్ దోస్ లిటిల్ బాయ్స్ హో లివ్ డౌన్ ద లేన్ అన్నాడు. అంటే వీళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు, ఇక మిగిలిన వాళ్ళంతా ఆ వీధిలో బతికే చిన్న చిన్న కుర్రోళ్ళు అన్నట్టుగా తేల్చేశాడు. అప్పుడే మన హీరో గారి ఎంట్రీ, లేదురా బాబు నేను స్ట్రీట్ బాయ్ని కాదు హీరోని అన్నట్టుగా ఆ కత్తులు తిప్పుకుంటూ ఫ్యాన్ బ్యాక్గ్రౌండ్ లోంచి ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఆ నరుకుళ్ళు, ఫైట్లు ఇంకా మనం ఊహించుకోవచ్చు. హింస ఎంత ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అది టైటిల్లోనే చెప్పేశారు మ్యాక్స్ అని. పైగా ఒక పుర్రె బొమ్మ కూడా వేశారు ఆ లోగోలో. కాబట్టి సినిమా మొత్తం చావులు, చంపడాలు, హింస, గోల ఇదే ఉంటుంది. విజయ్ కార్తికేయ అట డైరెక్టరు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ మాత్రం ఆసక్తికరంగా ఉంది, బాగుంది. మొత్తం మీద మన తెలుగు వాళ్ళు ఈ పాన్ ఇండియా కల్చర్ని ఒక్కసారిగా బాహుబలితో తీసుకొచ్చిన తర్వాత ఇతర దక్షిణ భారత భాషల వాళ్ళు కూడా ఆ లెవెల్ హిట్స్ సాధించాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. కేజీఎఫ్తో కన్నడ వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. తర్వాత కాంతార వాళ్ళకి ఇంకొంచెం బూస్ట్ ఇచ్చింది. కానీ మరి అప్పటికే తెలుగుతో అనుబంధం ఉండి, అందులోనూ ప్రత్యేకంగా బాహుబలి డైరెక్ట్ చేసిన ప్రభాస్తో కలిసి పనిచేసిన సుదీప్, అరే మనకి ఇంకా ఒక పాన్ ఇండియా హిట్ రాలేదే అని ఒక లోటు ఫీల్ అవడం సహజం. బహుశా అలా ఫీల్ అవడం వల్లే ఇలాంటి సినిమాలు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావాలంటే కేవలం హింస, హీరోయిజం, ఎలివేషన్, గ్రాండియర్ లుక్ ఇవి మాత్రమే సరిపోవు. స్టోరీ కూడా బాగుండాలి, ఎమోషనల్గా పట్టుకోవాలి. అలా పట్టుకోలేని కథతోటి ఎంత గ్రాండియర్ లుక్ చూపించినా 7 భాషల్లో వస్తుంది, 8 భాషల్లో వస్తుందన్న ప్రయోజనం ఏమీ ఉండదు. రీసెంట్గా ఉపేంద్ర కూడా ఇలాగే పాన్ ఇండియా హిట్ కొడదామని కబ్జా అనే మూవీ చేశాడు. అది ఎంత మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సంగ్రామ నగరపు చరిత్రలో నాన్నగారి పేరు ఎలా చిరస్థాయిగా ఉందో అదే రకంగా భారతదేశపు చరిత్ర పుటల్లో నా తమ్ముడి పేరు శాశ్వతంగా ఉండాలి. సుదీప్ కూడా ఇంతకు ముందు విక్రాంత్ రోణా అనే మూవీ చేశాడు. అది కూడా చాలా గ్రాండ్ రిలీజ్ అని చెప్పుకున్నప్పటికీ కథలో పట్టు లేకపోవడం వల్ల జనంలోకి వెళ్ళలేకపోయింది. నటుడిగా సుదీప్ ఎప్పుడు మంచి మార్కులు కొడతాడు, ఆ విషయంలో మనం డౌట్ చేయాల్సిన పని లేదు. ఇప్పటికే విక్రాంత్ రోణతో పాన్ ఇండియా బరిలో ఒక దెబ్బ తిని ఉన్నాడు కాబట్టి ఈసారి మరి సుదీప్ కేర్ తీసుకున్నాడేమో చూద్దాం. మరి ఇది టీజర్ కాబట్టి ఇందులో స్టోరీకి సంబంధించిన ఏ విషయాన్ని రివీల్ చేయలేదు. ఈ పై హడావిడి ఎలా ఉన్నా పెద్ద మనం పట్టించుకోకర్లేదు. ఈ కాలంలో ఈ ఎలివేషన్స్ కామన్ అయిపోయాయి. అయితే స్టోరీ బాగుండి ఈ సినిమా విజయం సాధిస్తుందేమో, అదొక్కటే మనం కన్సిడర్ చేయాల్సింది, వెయిట్ చేయాల్సింది, చూడాల్సింది.
Have you any clue? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.